ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరామ్ ఎట్ ఆఫీషియల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసుంటారు. నేను కొత్త గ్రైండర్ ఒకటి కొన్నానండి. లేటెస్ట్ వర్షన్లో కొన్నాను. లేటెస్ట్ వర్షన్ అంటే పాత మోడలే, కాకపోతే కొంచెం మోటార్ అది చేంజ్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ప్రీతి కంపెనీ తీసుకున్నానండి. ఈరోజు నేను దాన్ని అన్బాక్సింగ్ చేద్దాము అనుకుంటున్నాను. చిన్న బ్లాగ్ చేద్దాము అని అనుకున్నాను. సో ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా చూడనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. దయచేసి నన్ను ఇంకా మంచిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సరే, మనం ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ప్రీతి ఐకానిక్ తీసుకున్నానండి. ట్రెడిషనల్ ఆథెంటిక్ టేస్ట్ అని. ఇది 5 years మోటార్ వారంటీ ఉంది. 2 years మాత్రం మనకు సర్వీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం నేను ఆల్రెడీ సీల్ పైది తీసానండి. అది వీడియో స్కిప్ అయిపోయింది. ఇప్పుడు నేను లోపల చూపిస్తాను ఎట్లా ఉందో. ఇందులో అయితే నాకు ఇది బాగుంది అని వాళ్ళు సజెస్ట్ చేశారు, లేటెస్ట్ వర్షన్ అని చెప్పి. నేను అందుకే తీసుకున్నాను. ఫస్ట్ టైం తీసుకోవడం కదా. దీనికి ఇదిగోండి పైన మూత ఇచ్చారండి. ప్లాస్టిక్ టైప్ మూత ఇచ్చారు. దీనికి వారంటీ బుక్ ఇచ్చారు. అది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా ఇచ్చారు. ఇది వచ్చి మనకి గోధుమ పిండి మనకి కలుపుకోవడానికి కూడా ఒకటి ఇచ్చారండి. ఇదిగోండి మన గ్రైండరు. అందరికీ తెలిసిందేలేనండి, కానీ కొత్త వర్షన్ కదా అని తీసుకున్నాను. అంటే ఫస్ట్ టైం కదా, కొంచెం ఎప్పుడూ వాడలేదు కాబట్టి కొంత క్యూరియాసిటీ అనేది మాత్రం ఉంది. దాన్ని సెట్ చేసి చూద్దాం. ఇది పై తీసుకొని ఓపెన్ చేసుకొని వాష్ చేసుకోవడం ఇవన్నీ అందరికీ తెలిసినవి, ఇవన్నీ కామన్. ఫస్ట్ టైం కదా, అన్నీ నేను కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు ఇవి లేటెస్ట్ వర్షన్ కింద వచ్చినాయండి. ఇదివరకు అయితే పక్కన మోటార్ వచ్చి అలా వచ్చేవి కదా, ఇప్పుడు సింగిల్గా చక్కగా వచ్చినాయి. అంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా వచ్చినాయి అన్నమాట. గోధుమ పిండిది కూడా సెట్ చేసి చూద్దాం. ఇప్పుడు చాలా వాటికి గోధుమ పిండి కలుపుకునేది వస్తుంది, కొబ్బరి కోరుకునేది వస్తుంది. దీనికి మాత్రం ఇదే ఇచ్చారండి. ఇంకా దీనిపైన మూత కూడా పెట్టేద్దాం. ఇంకా ఆలస్యం లేకుండా వెళ్ళి గబగబా వేసుకుందామండి. ఇక్కడ వంటగదిలో పెట్టేసానండి. ఫస్ట్ నేను దీన్ని శుభ్రంగా వాష్ చేసేసాను, శుభ్రంగా కడిగానండి. ఎందుకంటే ఏదైనా డస్ట్ ఉంటుంది కదా. తర్వాత కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టానండి. మన ఇంటికి వచ్చిన లక్ష్మీయే కదండి రోలు అంటే. ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్గా పప్పు వేయట్లేదు. నేను ముందుగా బియ్యం నానబెట్టుకొని ఉంచుకున్నాను. కొంచెం అది వేసుకుంటే ధాన్యం అనేది మంచిదే కదా. ప్లస్ ఏంటంటే మనకి ఫస్ట్ టైం వేసినప్పుడు డస్ట్ ఏమున్నా కూడా మనకి దాంతోపాటు వచ్చేస్తుంది.
సో నేను ఒక వీడియోలో కూడా చూశాను, నేను ఒకరు చెప్పారు. సో నేను కూడా అది ట్రై చేస్తున్నాను. ఇప్పుడు వేద్దాము. శుభ్రంగా బియ్యాన్ని కడిగేసుకున్నాను, అందులో వేసేసుకుంటున్నాను. అసలు నాకు ఇది ఎలా తిరుగుతుంది ఏంటి అనేది కూడా తెలియదండి, ఎప్పుడు వేయలేదు. స్టార్ట్ చేద్దాం. ఈ ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే, కాకపోతే కొత్త వర్షన్ అండి. అందులో ఫస్ట్ టైం వాడటం వల్ల కదా కొంచెం నాకు కొత్తగా ఉంది. భలే ఫాస్ట్గా రుబ్బుతుందండి. నేను ఆఫ్ చేసేసాను. దాన్ని ఇప్పుడు మొత్తం తీసేసి శుభ్రంగా వాష్ చేసేసిన తర్వాత నేను రుబ్బుకున్న పప్పు వేసేస్తాను. చూసారా ఎలా అయిందో? ఇప్పుడు నేను నానబెట్టుకున్నవి వేసుకుంటున్నానండి, శుభ్రం చేసుకొని. అంతే ఫ్రెండ్స్, నేనైతే ఇది మెత్తగా అయిపోయిన తర్వాత బాగా నలిగిన తర్వాత చూడాలి మరి ఎట్లా ఉంటుందో. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, నేను ఎప్పుడు వేయలేదు నిజంగానే. ఈ మూత కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఫిట్ చేసుకోవాలి కింద వరకు. అక్కడ చిన్న హోల్ ఇచ్చారు చూసారా, దానికి ఏంటంటే మనం పైనుంచి కూడా డైరెక్ట్గా కాకుండా పైనుంచి వాటర్ వేసుకుంటే కిందకి దిగుతూ ఉంటాయి. చక్కగా దీనికి మూత ఇచ్చారు, అంతా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూసారు కదండి మన కొత్త గ్రైండర్ ఎట్లా ఉందో. ఇది అందరికీ ఆల్రెడీ చాలామందికి ఉండొచ్చు, కానీ మన ఇంటికి ఏదైనా కొత్త వస్తువు తెచ్చుకుంటే ఆ రోజు ఉండే సంతోషం వేరు కదండి. నాకు అట్లాగే ఉందండి. ఫస్ట్ టైం నేను గ్రైండర్ కొన్నాను. సో నాకు అదేంటంటే కొత్తగా అనిపిస్తుంది. అందులో లేటెస్ట్ వర్షన్ కూడా ఇది ఇప్పుడు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరింత మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.